హెచ్ఐవి అంటే ఏమిటి? ఎయిడ్స్ అంటే ఏమిటి? హెచ్ఐవి అనేది హెచ్ఐవి క్రిములు శరీరంలో ప్రవేశించి వ్యాధి లక్షణాలు బయట పడకుండా ఉండే దశని హెచ్ఐవి దశ అంటాం. హెచ్ఐవి అసలు హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యూనోడిఫిషియన్సీ వైరస్. హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనోడిఫిషియన్సీ వైరస్. కానీ ఈ వ్యాధికి శరీరంలో ప్రవేశించిన తర్వాత 5 నుంచి 10 సంవత్సరాల తర్వాత మనిషి బరువు కోల్పోవడం, తరచుగా విరేచనాలు రావడం, తరచుగా జ్వరం రావడం, ఆకలి లేకపోవడం, ఇలాంటివన్నీ కొన్ని వ్యాధి లక్షణాలు బయటపడతాయి. మెయిన్గా 3 ఉంటాయి. బరువు కోల్పోవడం, తరచుగా విరేచనాలు రావడం, జ్వరం రావడం, ఈ 3 ఉంటాయి. ఈ 3 లక్షణాలు ఇప్పుడు ఏర్పడతాయి? హెచ్ఐవి క్రిమి శరీరంలో ప్రవేశించిన తర్వాత 5 నుంచి 10 సంవత్సరాలు ఉన్నాయి. తర్వాత 5 నుంచి 10 సంవత్సరాలు, కొంతమందికి 5 ఏళ్ళకి రావచ్చు ఆ దశలు. ఎయిడ్స్ దశ కొంతమంది. అంచేత వ్యాధి లక్షణాలు పెంపొందిన తర్వాత ఉండే దశని ఎయిడ్స్ దశ అంటాం. వ్యాధి లక్షణం పెంపొందకుండా సైలెంట్గా ఉన్న స్టేజ్ని హెచ్ఐవి స్టేజ్ అంటాం. వ్యాధి లక్షణం కలగనంత వరకు, ఒకసారి వ్యాధి లక్షణం కలిగితే మాత్రం మందులు పడకపోతే అది ఇంకా పెరుగుతుంది. మనిషి 2-3 ఏళ్ళలో తపా కట్టేస్తారు. అదే వ్యాధి లక్షణాలు పెరగకుండా ముందే వ్యాధిని గుర్తించి చాలామంది మొదట్లోనే అసలు ముందే డౌట్గా ముందే చూపించుకుని మందులు పెడితే మనిషి అందలాగానే హాయిగా. ఓ బీపీ వచ్చినవాడు మందులు వేసుకుంటే ఎలా హాయిగా ఉంటాడో, ఒక షుగర్ వచ్చినవాడు షుగర్ బెల్లు వాడుతుంటే ఎలా హాయిగా ఉంటాడో, అదేవిధంగా హెచ్ఐవి ఉన్నవాడు కూడా మొదట్లోనే గుర్తించి మరి ఏఆర్టీ తీసుకున్నట్టయితే వాళ్ళు కూడా హాయిగా పూర్తి జీవితకాలం వాళ్ళకి ఎంత ఆయుష్ ఉంటో అంత ఆయుష్ వాళ్ళకు ఉంటుంది. ఆయుష్ ప్రకారం ఉండొచ్చు. అంచేత అపరిచితులతో లైంగిక సంపర్కంలో పాల్గొన్న వాళ్ళు, లేకపోతే పరీక్ష చేయకుండా రక్తం ఎక్కించిన వాళ్ళు, అలాగే ఇంజక్షన్ సూదులు ఇతరులు వాడిన వాళ్ళు, ఇతరులు వాడిన వాళ్ళు వాళ్ళు హెచ్ఐవి వచ్చిందేమో అని ముందేమో అని పరీక్ష చేయించుకోవడం చాలా అవసరం. ఒకవేళ ఉంటే మాత్రం వెంటనే ఏఆర్టీ మందులు, వాళ్ళకి ఏ బాధలు లేకపోయినా ఉండవు, అసలు మొదటి మందు ఉండవు, ఏ బాధలు కనబడ్డాక మందు వాడదాలనే కాదు, అసలు బాధలు ఏమి సంబంధం లేదు. రక్తంలో హెచ్ఐవిని తేలితే మాత్రం మందులు మొదలెట్టేయాల్సిందే. హెచ్ఐవిలో తెలిసింది. ఈ రోజుల్లో అయితే 10 రోజులకే ఒక అపరిచితుడితో హెచ్ఐవి అన్న వ్యక్తితో సెక్స్లో పాల్గొంటే వాళ్ళ ఆ వ్యక్తి ద్వారా వాళ్ళకి హెచ్ఐవి శరీరంలో ప్రవేశిస్తే 10 నుంచి 20 రోజుల్లోనే హెచ్ఐవి ఆర్ఎన్ఏ పీసీఆర్ టెస్ట్, హెచ్ఐవి ఆర్ఎన్ఏ పీసీఆర్ టెస్ట్లో ఆ జబ్బు ఉందా లేదా తేలిపోతుంది. 10 నుంచి 20 రోజుల్లోగానే 99% తెలిసిపోతుంది. అంటే మందు ఒకవేళ వచ్చిందంటారా మందులు పట్టారు. అలా కాకుండా అపరిచిత వ్యక్తులతో సెక్స్లో పాల్గొన్న వాళ్ళు ఆ జబ్బు వచ్చేదాకా కాకుండా, బ్లడ్ టెస్ట్లో నిర్ధారణ కాకుండా పెప్ ట్రీట్మెంట్, సెక్స్లో పాల్గొన్న 72 గంటల్లోగా 10-5 ఎంట్రెస్ట్మెంట్ కాంబినేషన్ బిళ్ళలు మొదలెట్టి 72 గంటలాగా 28 రోజులు పడితే చాలండి ఆ వ్యాధికి చచ్చిపోతుంది. 28 రోజులే. ఇక హెచ్ఐవిని ఆహ్వానించడం ఉండదు. ఇక ఆ మందు వేస్తే శరీరంలో ప్రవేశించిన హెచ్ఐవి క్రిమి 99% ఆ క్రిమి చచ్చిపోతుంది, వ్యాధిని కలిగించదు. అంచేత ఎవరైనా సరే అనుకోకుండా అపరిచితులతో సెక్స్లో పాల్గొంటే, వాళ్ళకు ఉండొచ్చిన అనుమానం ఉంటే తప్పకుండా పెప్ ట్రీట్మెంట్, పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ మొదలెట్టాలి. చేసి 10 రోజులు కాలం చూసుకొని, లేదా నెల రోజులు ఆగి అంటే 28 రోజులు మందు అన్నాం కదా, 28 రోజులు అయ్యాక టెస్ట్ చేయించుకోండి. హెచ్ఐవి ఆర్ఎన్ఏ పీసీఆర్ టెస్ట్ లేదంటే లేదు, అంతే. 10 రోజుల నుంచి 30 రోజుల్లో ఈ జబ్బు ఉందా లేదని తేలిపోతుంది. ఉంటే మందు కంటిన్యూ ఉండదు. మీరు మందు వాడితే ఉండదు, అది మాత్రం ఖచ్చితంగా సరిగ్గా మందు మళ్ళీ ఎప్పుడు పెట్టాలి, 72 గంటలుగా మొదలెట్టాలి. ఎంత ఎర్లీగా మొదలెడితే అంత మంచిది అని చెప్పి ప్రతి ఒక్కరు ఈ విషయం తెలుసుకుంటే వారి జీవితాన్ని చక్కగా కాపాడుకోవచ్చు.
కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.